హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. విజయ్ వాళ్ళని చూసి ఆనందపడిపోతూ మీనాక్షి లగేజ్ ఎక్కడ పెట్టమంటావు మధు అని అడుగుతాడు. మధు వాళ్ళిద్దరిని వదిలి విజయ్ వైపు చూసి, అన్నయ్య 107 రూమ్లో మీనాక్షి వసుధ ఇద్దరూ ఉంటారు, అందులో పెట్టేయండి అని. ఇదిగోండి ఆ రూమ్కి అని విజయ్ చేతికి రూమ్కి ఇస్తుంది మధు. వసుధ, మీనాక్షి మీరిద్దరూ ఫ్రెష్ అయి రాపోండి, ఇద్దరూ కాఫీ తాగి స్నాక్స్ తిందురుగాని అని అంటుంది మధు. మాకొద్దు మధు, నాకు వసుధకి విజయన్నయ్య దారిలో వచ్చేటప్పుడే పానీపూరిని తినిపించాడు, ఇక ఏకంగా డిన్నరే అని అంటుంది మీనాక్షి. అప్పుడే అక్కడికి కృష్ణ వస్తుంది. కృష్ణని చూడగానే మీనాక్షిలో రంగులు మారిపోతాయి. కృష్ణ ఎంతో ఆప్యాయంగా మీనాక్షిని పలకరిస్తుంది. ఆల్రెడీ కృష్ణ గురించి మధు మీనాక్షికి చెప్పడంతో ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకుంటుంది మీనాక్షి. మా అన్నయ్య ఎక్కడ కృష్ణ అని అడుగుతుంది. రూమ్లో పడుకొని నిద్రపోతున్నాడు అని చెప్పింది కృష్ణ. దొంగ సచ్చినోడు, నన్ను రిసీవ్ చేసుకుంటానని చెప్పి నాకు హ్యాండ్ ఇస్తాడా? రూమ్కి పద కృష్ణ, వాడి పని చెప్తాం అని అంటుంది మీనాక్షి. మీనాక్షి మాటలకి మధు, వసుధ, కృష్ణ నవ్వుకుంటారు. విజయ్ మధు రూమ్కి వచ్చి, మీనాక్షి నీ లగేజ్ని 107 రూమ్లో పెట్టేశాను, ఇదిగో ఆ రూమ్కి అని మీనాక్షి చేతికి ఇచ్చి, మధు నేను కూడా బావ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి విజయ్ వెళ్తుండగా, అన్నయ్య డిన్నర్కి అందరూ ఇక్కడికే వచ్చేయండి, ముఖ్యంగా బావకు చెప్పు ఇక్కడికే వచ్చి అందరితో కలిసి డిన్నర్ చేయమని అని చెప్తుంది మధు. సరే చెప్తాను మధు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు విజయ్. మీనాక్షి, వసుధ సరే మధు, నేను ఫ్రెష్ అయి పెదనాన్నని కలిసి అప్పుడు డిన్నర్ చేసి మనమంతా మన రూమ్లో కూర్చొని ముచ్చట్లు చెప్పుకుందాం, నీతో నేను చాలా మాట్లాడాలి మధు అని అంటుంది మీనాక్షి. ఇక్కడ మేము కూడా చాలానే మాట్లాడాలమ్మా అని అంటుంది వసుధ. నేను ఈ రోజు రాత్రికి చాలా ఫ్రీగా ఉన్నాను, మీకు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకోవచ్చు, మీతో డిస్కషన్కి ఈ మధు రెడీ అని అంటుంది. మీనాక్షి, వసుధ ఇద్దరు తన రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఊరిలో భార్గవి సుధాకర్తో మాట్లాడాలని, సుధాకర్తో మాట్లాడిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు అని అనుకుంటుంది. కానీ ఈరోజు మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా సుధాకర్ హడావుడిగా బయటికి వెళ్ళిపోతాడు. సాయంత్రం 6 సుధాకర్ ఇంటికి రాలేదు. భార్గవి సుధాకర్ కోసమే ఎదురు చూస్తోంది. లావణ్య ఫోన్కి సుధాకర్ ఫోన్ నుంచి కాల్ వస్తుంది. అదేంటి అన్నయ్య నాకు ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది లావణ్య. లావణ్య హలో హలో అన్నయ్య అంటున్నా అవతల వైపు నుంచి ఎటువంటి రెస్పాండ్ ఉండదు. సుధాకర్ అన్నయ్య పొరపాటున కాల్ చేసి ఉంటాడని ఫోన్ పక్కన పెట్టి సంజయ్తో మాట్లాడుతోంది లావణ్య. మళ్ళీ సుధాకర్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది లావణ్యకి. ఈసారి లావణ్య టెన్షన్తోనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నయ్య అని అంటుంది. మళ్ళీ అవతల వైపు నుండి ఎటువంటి రెస్పాండ్ ఉండదు. లావణ్య అదే పనిగా ఫోన్ వైపు చూసి కాల్ని కట్ చేస్తుంది. మూడోసారి మళ్ళీ సుధాకర్ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. ఈసారి లావణ్యకు భయం వేసింది. లావణ్యను గమనించిన సంధ్య, ఎందుకే ఫోన్ వైపు చూసి అంతగా భయపడుతున్నావు అని లావణ్య చేతిలో ఉన్న ఫోన్ని తీసుకుని డిస్ప్లేపై చూడగా సుధాకర్ అన్నయ్య అని డిస్ప్లేలో కనపడుతోంది. మీ అన్నయ్యేగా ఫోన్ చేసేది, అంతగా భయపడతావెందుకు అని సంధ్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే అటువైపు నుండి ఎటువంటి రెస్పాండ్ ఉండదు. సంధ్య ఫోన్ కట్ చేసి లావణ్య వైపు చూసింది. ఇలానే ఇప్పటికి 4 సార్లు అన్నయ్య ఫోన్ నుంచి కాల్స్ వచ్చాయి సంధ్య. ఫోన్ లిఫ్ట్ చేస్తే అవతల వైపు అన్నయ్య మాట్లాడటం లేదు. మళ్ళీ లావణ్య ఫోన్ రింగ్ అవుతోంది. మళ్ళీ సుధాకర్ నెంబర్ నుంచే కాల్ వస్తోంది. ఫోన్ వైపు చూస్తుంటే లావణ్యకి, సంజయ్కి భయం కలుగుతోంది. అదే సమయంలో భార్గవి కూడా లావణ్య కోసం
లావణ్య గదిలోకి వస్తుంది. లావణ్య కంగారు పడిపోతుంటే, ఎందుకు కంగారు పడుతున్నావు లావణ్య అని అడుగుతుంది భార్గవి. మళ్ళీ సుధాకర్ నెంబర్ నుంచి లావణ్యకి కాల్స్ వస్తున్నాయి. మీ అన్నయ్యే కదా ఫోన్ చేసేది, లిఫ్ట్ చేసి మాట్లాడు లావణ్య అని అంటుంది భార్గవి. ఎందుకంత కంగారు పడిపోతున్నావు లావణ్య అని భార్గవి ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటుంది. అవతల వాళ్ళు ఏమీ మాట్లాడడం లేదు. భార్గవి కూడా 2 నిమిషాలు మౌనంగా ఉండి ముందుగా భార్గవినే, హలో బావా, ఫోన్ చేసి మాట్లాడవేంటి అని కొంచెం గట్టిగానే అడుగుతుంది. ఒక ఆడమనిషి గట్టిగా నవ్వుతున్న సౌండ్ ఫోన్లో వినపడుతుంది. భార్గవి ఫోన్ స్పీకర్లో పెట్టి, ఎవరండి మీరు, మీకు ఎవరు కావాలి, నా మొగుడు ఫోన్ మీ దగ్గర ఎందుకుంది అని, ఇంతకీ నా భర్త ఎక్కడా అని అడుగుతుంది భార్గవి. ఆ ఆడమనిషి తన నవ్వుని ఆపి, ఇంకా నా గొంతు గుర్తుపట్టలేదా భార్గవి అని గంభీరంగా అడుగుతుంది. మాట్లాడేది కామినీనే అని భార్గవికి అర్థమైపోయింది. భార్గవి కోపంగా, నీకు ఏం కావాలే, నా భర్త ఫోన్ నీ దగ్గర ఎందుకు ఉంది, మన భర్త నా దగ్గర ఉన్నాడు, ఇక ఫోన్ ఆటోమేటిక్గా నా దగ్గరే ఉన్నట్లే కదా భార్గవి అని నవ్వుతూ అంటుంది కామిని. భార్గవి చీదరింపుగా, నోరు ముయ్యవే బజార్దానా, నీ మొగుడు అని చెప్పుకోవడానికి నీకు సిగ్గుగా లేదా అని చాలా కోపంగా అంటుంది భార్గవి. సరే, నువ్వే తెగ గొప్పగా నా మొగుడు నా మొగుడు అంటున్నావు కదా, ఇప్పుడు ఈ 2 రోజులు మన మొగుడిని నువ్వు జాగ్రత్తగా చూసుకో, భయపడకు, ఈ 2 రోజులు నీ మొగుడు నీ ఇంటికి వస్తాడులే, తనివి తీరా నీ మొగుడిని చూసుకో, పాపం నీ మొగుడికి నేను వాణ్ణి అమ్మేస్తున్నట్లు తెలియదే, మత్తులో పడి ఉన్నాడు వెధవ, నీ మొగుణ్ణి నా నుండి కాపాడుకోవాలంటే ఒకసారి నువ్వు ఇక్కడికి రావాలి, అలానే నువ్వు వచ్చేటప్పుడు నీతో పాటు మరో 2 నీతో కూడా ఉంటారు కదా, వాళ్ళను కూడా ఇక్కడికి తీసుకురా, నీతో నేను మాట్లాడాలి, ఇప్పుడు నీ మొగుడు నా గుప్పెట్లో ఉన్నాడు, అలానే నీ ఇంటి పరువు, ఆ ఇంటి ఆడపిల్లల వీడియోలు కూడా నా చేతిలోనే ఉన్నాయి భార్గవి, మీ వాళ్ళు కాని నీ మొగుడు కాని నన్ను ఎవరూ ఏమీ చెయ్యలేరు, ఎంతైనా నువ్వు సుధాకర్కి భార్యవు కదా, పాపం అని ముందుగానే విషయం చెప్తున్నాను. సరే, నీ మొగుడు ఈ రోజు రాత్రికి బాగా అలసిపోయి ఇంటికి వస్తాడు, నువ్వే ఈ 2 రోజులు నీ మొగుడిని జాగ్రత్తగా చూసుకోవాలి, నీ ఎదవ తెలివితేటలను ఉపయోగించి నువ్వు నీ మొగుడిని నా నుండి కాపాడుకుందాం అనుకుంటున్నావేమో, నీకు నీ మొగుడు విషయాలు అన్నీ తెలుసని నాకు బాగా తెలుసు భార్గవి. సరే, నీకు నిజం చెప్పేస్తున్నాను, దుబాయ్లో ఉండే లేడీస్కి సుధాకర్ లాంటి చాక్లెట్ బాయ్స్ కావాలని అడుగుతున్నారు, నాకా వీడి మీద మోజు తీరిపోయింది, అందుకే సుధాకర్ని నేను అమ్మేస్తున్నాను, అప్పుడు నాకు నువ్వు గుర్తుకు వచ్చావు, నీ గురించి ఆలోచించి, అయ్యో పాపం, నేను సుధాకర్ని అమ్మేస్తే సుధాకర్ని నమ్ముకొని ఉన్న నీ పరిస్థితి ఏంటి అని ఆలోచించాను, అందుకే ఇప్పుడు నీకు ఫోన్ చేస్తున్నాను, నువ్వు ఇక్కడికి వచ్చి ఆ దుబాయ్ అమ్మాయిలు ఇచ్చే డబ్బే నువ్వు నాకు ఇచ్చావంటే నీ భర్తని నేను వదిలేస్తాను, అది కూడా నీకు శాశ్వతంగా వదిలేస్తున్నాను, ఇక సుధాకర్ జోలికి నీ జోలికి నేను రాను అని చెప్పింది కామిని. ఇదంతా కాదు, నీకు నీ మొగుడు కావాలంటే నువ్వు ఇక్కడికి రావాలి, తప్పదు, ఆలోచించుకో భార్గవి, నీకు ఆలోచించుకోవడానికి రేపు ఒక్కరోజే టైం ఉంది, మరో విషయం, నీ మొగుడిని కాపాడుకుందామని పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అక్కడ కూడా ఉండేది నా మనుషులే అని నవ్వుతూ అంటుంది కామిని. పోనీ నీ మొగుడిని తీసుకుని నువ్వు ఈ ఊరి నుండి పారిపోదామనుకున్నా వీలు లేదు, నువ్వు నీ మొగుడు పారిపోయిన మరుక్షణమే మీ మామయ్య గారి పరువు మొత్తం గంగపాలు చేస్తాను, మీ ఇంటి ఆడపిల్లల జీవితం నా చేతిలో ఉంది, వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేస్తాను, గుర్తుపెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ తెలివితేటలను ఉపయోగించవద్దు, పొరపాటున కూడా నువ్వు గాని సుధాకర్ గాని నీ ఇంటి గడప దాటి బయటకు రావడానికి వీల్లేదు, రాత్రికి నీ మొగుడు నీ ఇంటికే వస్తాడులే, కంగారు పడకు,
నేను చెప్పే దాని గురించి బాగా ఆలోచించుకొని రేపు ఇక్కడికి రా, నాతో మాట్లాడు. ఆ డబ్బులు నాకే ఇవ్వు. నన్ను బ్రతిమిలాడు. నన్ను ఒప్పించి నీ మొగుడిని నా నుండి విడిపించుకో. ఆ డబ్బులు అమౌంట్ ఎంతో నీకు మెసేజ్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కామిని. భార్గవి, లావణ్య, సంధ్య ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ముగ్గురు ఆలోచనలో పడతారు. సంధ్య భార్గవి వైపు చూసి, ఎంత డబ్బులు కావాలో చెప్తానంటోంది కదా అక్క, మనం అక్కడికి వెళ్ళి దాని మొహాన ఆ డబ్బుల్ని కొట్టి బావని శాశ్వతంగా దాని నుండి విడిపించుకుందాము అని అంటుంది సంధ్య. లావణ్య కూడా సంధ్య చెప్పేదే కరెక్ట్ అనిపించింది. కానీ ఎందుకో భార్గవికి భయం వేస్తోంది. సంధ్య భార్గవి వైపు చూసి, ఏం ఆలోచిస్తున్నావక్క? రేపు ఆ డబ్బులను మనం అరేంజ్ చేసుకుందాము. ఆ బంగ్లా దగ్గరికి వెళ్దాం. దాని మొహాన ఆ డబ్బుల్ని కొట్టి బావని శాశ్వతంగా ఆ నరకం నుండి బయటపడేద్దామక్క అని సలహా ఇస్తుంది సంధ్య. భార్గవికి ఏం చెయ్యాలో తోచట్లేదు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దంటోంది కామిని. చెబితే తన ఇంటి పరువు, నా మొగుడు పరువు పోతుందని బెదిరిస్తోంది కామిని. అందుకే భార్గవి వెంటనే మధుకి ఫోన్ చేస్తుంది. భార్గవి ఎన్నిసార్లు మధుకి ఫోన్ చేస్తున్నా మధు తన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇక్కడ విజయవాడలో మధు, కృష్ణ, వసుధ, మీనాక్షి రామయ్యని చూడటానికి హాస్పిటల్కి వస్తారు. హాస్పిటల్లోకి ఫోన్లు ఎందుకులే అని అందరి ఫోన్లు రూమ్లో పెట్టేసి వీళ్ళందరూ హాస్పిటల్కి వెళ్తారు. ఇక్కడ హాస్పిటల్లో రామయ్యకి స్పృహలోకి వచ్చాడని తెలిసిన వెంటనే ఒక్కొక్కరిగా రూమ్లోకి వెళ్ళి రామయ్యని పలకరిస్తున్నారు. ముందుగా భారతిని రూమ్లోకి పంపిస్తారు. రామయ్య రూమ్ బయటనే ఆదిత్య, విజయ్, నాగేంద్ర, రాజా కూర్చొని ఉంటారు. విజయ్ ఫోన్కి విక్రమ్ ఫోన్ చేస్తాడు. విజయ్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పరా విక్రమ్ అనగానే, ఒరే విజయ్, ఎల్లుండేరా ఆదిత్యకి అవార్డు ఇచ్చేది. మీరు హైదరాబాద్కి వెళ్తున్నారా లేదా? విజయ్ పక్కకి వచ్చి, ఎందుకురా అంత గట్టిగా అరుస్తున్నావు? ఎవరైనా వింటే? మేము హైదరాబాద్కు వెళ్ళట్లేదు విక్రమ్. బావా మధు లేకుండా అవార్డుని తీసుకోను అంటున్నాడు. మేము రేపు సాయంత్రం రిటర్న్ కడపకి వచ్చేస్తున్నాము అని అంటాడు విజయ్. అటుగా వెళ్తున్న నాగేంద్ర విజయ్ మాటలు వింటాడు. నాగేంద్ర, ఎవరికి అవార్డు వచ్చింది విజయ్ అని అడుగుతాడు. అంకుల్ అది అని విజయ్ అంటుండగానే విక్రమ్, అంకుల్ ఆదిత్యకి అవార్డు వచ్చింది అని తన ఫోన్లో పెద్ద పెద్దగా అరుస్తున్నాడు. విజయ్, ఒకసారి నీ ఫోన్ని నా చేతికి ఇవ్వవా అని అడుగుతాడు నాగేంద్ర. విజయ్ ఏం మాట్లాడకుండా ఫోన్ని నాగేంద్ర చేతికి ఇస్తాడు. హలో విక్రమ్, ఎవరికి అవార్డు వచ్చింది అని అడుగుతాడు నాగేంద్ర. మీకు విషయం తెలియదు కదా అంకుల్, ఆదిత్యకి బిజినెస్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఆదిత్యకి వచ్చింది అంకుల్. ఆదిత్య ఎల్లుండే హైదరాబాద్లో ఈ అవార్డుని ఆదిత్యకు అందుకోవాలి. రేపు సాయంత్రం 6 గంటలకల్లా ఆదిత్య, విజయ్ ఇద్దరు హైదరాబాద్లో ఉండాలి అంకుల్. ఆదిత్య మధు లేనిదే ఎక్కడికి వెళ్ళను అని మొండిపట్టు పడుతున్నాడు. ఇది ఆదిత్య 5 ఏళ్ల కళ అంకుల్ ఈ అవార్డు అని అంటాడు విక్రమ్. నాగేంద్ర ఏం మాట్లాడకుండా ఫోన్ని విజయ్ చేతికి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. విజయ్ విక్రమ్ని, నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదట్రా అని తిట్టిన తిట్టకుండా తిట్టి విజయ్ కోపంగా ఫోన్ పెట్టేస్తాడు. విక్రమ్ ఫోన్కి లండన్ నుండి శిరీష కాల్ చేస్తుంది. అప్పటికే విక్రమ్ విజయ్తో గొడవ పడి చాలా చిరాగ్గా ఉన్నాడు. విక్రమ్ తన ఫోన్ వైపు చూసుకుని, అబ్బా ఇది నా ప్రాణం తీస్తోంది అని అనుకుంటూ ఫోన్ని లిఫ్ట్ చేసి, ఏంటే 30 నిమిషాల ముందే ఫోన్ చేశావు, ఇప్పుడు ఇంకా 30 నిమిషాలు కంప్లీట్ అవ్వకముందే మళ్ళీ ఫోన్ చేస్తున్నావు అని చాలా చిరాగ్గా అడుగుతాడు విక్రమ్. శిరీష ఎంతో ఆత్రంగా, రేపు ఆదిత్య హైదరాబాదుకు ఎన్ని గంటలకు చేరుకుంటున్నాడు? ఏ హోటల్లో దిగుతున్నాడు? కనుక్కున్నావా అని అడుగుతుంది.